ముంబైని ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే ఎకనామిక్ వైజ్ ముంబై చాలా 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 డెవలప్డ్ కాబట్టి. సో ముంబై స్ట్రీట్ ఫుడ్ అనగానే చాలా ఫేమస్. పేద గొప్ప, మిడిల్ క్లాస్, లో క్లాస్, హై క్లాస్, ఏ క్లాస్ అయినా సరే తినాల్సిందే మరి ఆ చక్కటి స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. అదేంటో చెప్పనా? వడాపావ్. ముంబై స్టైల్ వడాపావ్ అంటే పడి చచ్చిపోతారండి జనాలు, అందరూ ఇష్టపడతారు. నాకైతే ఫేవరెట్ అన్నమాట. సో మరి అందరికి ఇష్టమైన ఆ ముంబై స్టైల్ వడాపావ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక్కసారి తిన్నారంటే వదలరు. మరి స్టార్ట్ చేయనా? సో వడాపావ్ అంటే ఎవరికి నచ్చ చెప్పండి? అందరికి ఇష్టమైన స్నాక్ వడాపావ్. కానీ మనకి ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరకదండి. అంటే ముంబైలో అయితే ఎవ్రీ స్ట్రీట్ లోని, ప్రతి ప్లేస్ లోని ఒక 2-3 డైలాస్ ఉంటాయి అనమాట. అంటే చిన్న చిన్న బండ్లు లాగా ఉండి అమ్ముతూ ఉంటారు. మంచి మంచి రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో కూడా వడాపావ్ కంపల్సరీగా ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని చోట్ల దొరకదు, చాలా కష్టం. ఎక్కడో కొన్ని ప్లేసెస్ లోని. అక్కడ కూడా బాగా చేస్తారో లేదో నో గ్యారంటీ అనమాట. అది మనం నేర్చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు కదా. అందుకే మీకోసం నేర్పిస్తున్నాను. ఓకే, చాలా ఈజీ. చూడటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తాయి కానీ ఏం టెన్షన్ పడద్దు, నేను ఉన్నానుగా. కొంచెం జీలకర్ర ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. కొంచెం నువ్వులు, కొంచెం కొత్తిమీర, కొంచెం పల్లీలు, కొంచెం కొబ్బరి, కొంచెం ఆవాలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం చింతపండు. వీటిని కాస్త మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, అన్ని వేసుకొని చక్కగా పేస్ట్ తయారు చేస్తున్నాం. ఈ పేస్ట్తో మనకి ఇప్పుడు పని లేదనమాట. నేను పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తున్నాం. అదేంటంటే కాస్త శనగపిండి ఒక బౌల్లోకి వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి ఇందులో వాటర్ వేసి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే బజ్జీల పిండి ఎలా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో కూడా మనకు పని లేదు కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడే బేకింగ్ సోడా వేసాం కదా, అది కొంచెం ఫర్మెంట్ అవ్వడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది కాబట్టి ముందే దీన్ని మిక్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసినా పర్వాలేదు, మన క్వాంటిటీ బట్టి, అంటే మనం ఎన్ని చేసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. అండ్ కొంచెం అజ్వైన్ వేసుకుంటే కూడా బెటర్. అంతే తప్ప ఏదో చిన్న ప్రాబ్లం ఉందని తినడం మానేస్తాం చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, బంగాళదుంపని ఉడికించుకొని దాని స్కిన్ తీసి ఇలా మ్యాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇందులో మనం కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియా పౌడర్, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని, లెమన్ లాస్ట్లో వేసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి కదా, వేసేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆన్ చేసుకొని ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని
డీప్ ఫ్రైకి సరిపడేలా హీట్ చేసుకోవాలి. సో అది హీట్ అవుతూ ఉంటుంది. వడాపావుకి మనకి వడాస్ కావాలి కదా, ఆ వడాస్ని రౌండ్గా చక్కగా రెడీ చేయాలి. మరి నేను అలా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చక్కగా గోల్ రెడీ, ఇలా పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. సో మరి వడాస్ రెడీగా ఉన్నాయి. వడా పావు ప్రిపేర్ చేసుకోవాలి కదా, పావు కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, బజ్జీల పిండి లాంటిది. ఇక్కడ ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వడాని ఇలా ఈ బజ్జీల పిండిలో డిప్ చేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ప్రాసెస్ ఏం చేయాలంటే, పావు తీసుకొని దీన్ని ఇలా సెంటర్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కొంచెం బటర్ గ్రీస్ చేసుకున్నాం. ఇలా చక్కగా మనం పావుని బటర్లో ఫ్రై చేసుకుందాం. యాక్చువల్లీ 2 సైడ్స్ అవసరం లేదు, 1 సైడ్ ఫ్రై చేసుకుంటే చాలు. ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సరే, మరి ఇప్పుడు వడ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చక్కగా ఫ్రై అయ్యి, ఓకే డన్, ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసుకుందాం. వడ రెడీ, పావు రెడీ. మరి రెండు కలిపి చక్కగా వడ పావుని తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా తినేసినా సరే చాలా బాగుంటాయి, చాలా యమ్మీగా ఉంటాయి. వడా పావుకి ఇదే అసలైన టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు వడాపావు ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఒక చక్కటి పెద్ద ప్లేట్ తెచ్చుకుంటాను. మనం ఫ్రై చేసుకున్న పావుని ఇక్కడ పెట్టుకుందాం. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం తయారు చేసుకున్న చట్నీ అండ్ ఈ సాస్ని కాస్త అప్లై చేస్తాం. ఖట్టా ఖట్టా మీఠా మీఠా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒకవేళ మీకు పెద్దగా టైం లేదు, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు ఈ మసాలా పేస్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని అవాయిడ్ చేసి వడా పావు కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకొని కూడా చేయొచ్చు. కానీ ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇలా చేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ వేసుకున్నాం. మన ఇందులో టామరిన్ కూడా యూజ్ చేసాం కాబట్టి కొంచెం ఆ కట్టా కట్టా టేస్ట్ వచ్చి సాస్ వేసుకున్నాము.
ఆ టింజ్ రావాలి, ఆ ఫ్లేవర్ రావాలంటే యాక్చువల్ ప్రాసెస్ని ఫాలో అవ్వడం బెటర్. ఓకే, ఒక లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుందాం. ముందు పావు పెట్టేసుకుందాం. సో మరి వడ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని కూడా పావు మీద పెట్టుకొని ఈ లెమన్ని స్క్వీజ్ చేద్దాం. అలా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇలా క్లోజ్ చేసుకొని బైట్ చేసుకొని తినేసేయాలి, కానీ వడ బాగుంది కదా చూడటానికి, సో ఇలా ఓపెన్ చేసి పెడుతున్నాను. చూసారు కదా, ముంబై స్టైల్ వడా పావ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముంబై స్టైల్ వడా పావ్ కి కావాల్సిన పదార్థాలు: పావు బ్రెడ్ 1, బటర్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 4, కరివేపాకు 4 ఆకులు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నిమ్మకాయ 1, శనగపిండి పావు కప్పు, సోడా ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, కొబ్బరి ముక్కలు 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, పల్లీలు 4 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత. ముంబై స్టైల్ వడా పావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, పల్లీలు, కొబ్బరి, ఆవాలు, వెల్లుల్లి, చింతపండు, కొంచెం నీళ్లు, ఉప్పు వేసి మిక్సీ పట్టి చట్నీ లాగా రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడే నూనె పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని మ్యాష్ చేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఇంగువ, పసుపు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీల్లాగా తయారు చేసుకుని శనగపిండి బ్యాటర్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రెడీ అయిన వడల్ని పావు బ్రెడ్ ని బటర్ లో ఫ్రై చేసుకుని పావు మధ్యలో స్టఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాంబే స్టైల్ వడా పావ్ రెడీ.